హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీయా స్టూడియోస్. మరో టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటనుకుంటున్నారా? యూత్ అందరికీ అసలు ఎమర్జెన్సీ గురించి తెలియదు. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, అసలు ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పెట్టారు అనేసి మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఒక గెస్ట్ దగ్గరకు వచ్చామండి ఈరోజు. ఆ గెస్ట్ ఎవరు అంటే తాడూరు శ్రీనివాస్ గారు. సార్ని అడిగి ఎమర్జెన్సీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం గెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. తాడూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చేసాం. అసలు ఎమర్జెన్సీ గురించి మనం డెప్త్గా తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఎమర్జెన్సీ అంటే ఏంది అనేసి. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. చాలా బాగున్నాను సార్. మా అందరికీ అసలు ఎమర్జెన్సీ అనేది తెలీదు. సార్ ఎమర్జెన్సీ గురించి, అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి అనేది చెప్పండి సార్. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటంటే మన భారతదేశంలో ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్స్ కానీ గవర్నమెంట్ జనరల్ ఫంక్షన్స్ కానీ అన్నీ సస్పెండెడ్ పోయి సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్గా అవుతుంది. ఎమర్జెన్సీ అనేది మనకు రాజ్యాంగంలో పొందుపరచబడింది. ఇది కాన్స్టిట్యూషనల్ కూడా. మన కాన్స్టిట్యూషన్ వచ్చి జర్మన్ నుండి తీసుకున్నాం ఈ ప్రొవిజన్స్. అంటే అనేక ప్రొవిజన్స్ అనేక కంట్రీస్ నుండి కొంత మేరకు మనం ఇది అమెరికన్, మనకు బ్రిటిష్, తర్వాత జర్మను, ఇటు అన్ని దేశాలలో ఉన్న మంచిని మనం అనేక ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో పొందుపరుచుకున్నాం. సో ఇది ముందు చూపుతో అంబేద్కర్ గారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఆర్టికల్ 351 నుంచి మీకు 360 వరకు ఇవన్నీ ఎమర్జెన్సీ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఇది ఏంటంటే ముఖ్యంగా మనకి 352 ఆర్టికల్ ద్వారా మనకు పొందుపరచబడింది ఇది రాజ్యాంగంలో. ఈ ఆర్టికల్ 352 ఏం చెప్తుందంటే ఎమర్జెన్సీ ఎప్పుడు మనం నిర్ణయిస్తామని అన్నప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం, అంటే మన భారతదేశానికి ఇంకో దేశానికి ప్రొక్లెయిమ్డ్ వార్ అంటే ప్రకటింపబడినటువంటి యుద్ధం. ఇప్పుడు ముందే యుద్ధ నీతిలో కొన్ని నైతికంగా ముందే ప్రకటిస్తారు. సో యుద్ధం ఈ రోజు నుంచి మొదలవుతుంది అన్నట్టుగా ప్రకటిస్తారు. దాంట్లో భాగంగా వార్ వచ్చినప్పుడు మనకు జరుగుతుంది. అది మనకు ఉదాహరణకు చెప్పాలంటే మనకు చైనా వార్ అప్పుడు వచ్చింది, పాకిస్తాన్ వార్ అప్పుడు వచ్చింది. రెండోది ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నప్పుడు కూడా వస్తుంది. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే కొన్నిసార్లు ఆ దేశం మనకి ఏం చెప్పకుండానే మన మీదికి దండయాత్ర లాగా గతంలో ఎక్కువ జరిగేది. ఇప్పుడు డెమోక్రటిక్ సార్వభౌమాధికారంతో సావరిన్ స్టేట్స్ అయినాక కొద్దిగా తక్కువ అయినా బార్డర్స్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వార్ ఇదైనప్పుడు కూడా అగ్రెషన్ అయినప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటారు. అది అంటే మన బౌండరీ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో మన బార్డర్ను దాటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు. తర్వాత మూడోది ఏంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో, అంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్, మొత్తం క్రెడిట్లోకి వెళ్ళిపోవడం, మన కంట్రీ యొక్క ఏవైతే ఉంటుందో ఇది అప్పులు కానీ ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కానీ మొత్తం కుదేలైపోతుంది. అటువంటి టైంలో అదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇప్పటివరకు అటువంటి ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 కింద రాలేదు ఇప్పటివరకు. ఇంకా ఈ రోజైతే మనకు మోడీ గారి ప్రభుత్వంలో ప్రపంచంలోనే మనం 4th ఎకనామికల్ డెవలప్డ్ కంట్రీగా మనం ఉన్నాం. రేపు 3rd పోతా ఉన్నాం. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే మీరు అడిగినటువంటి ఎమర్జెన్సీ అప్పుడు ఏ రకంగా ఉంటుంది అన్నప్పుడు ప్రెసిడెంట్ దీన్ని ప్రొక్లెయిమ్ చేస్తాడు బై నోటిఫికేషన్. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆర్టికల్ 352కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ COM రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ మనకు డెమోక్రసీలో ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రైమ్ మినిస్టర్, హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్గా ఆయన ప్రెసిడెంట్కు చేరవేస్తాడు. ప్రెసిడెంట్ దాన్ని నోటిఫై చేస్తారు. సో అది అనేక రకాలు, ఒక 1 month కోసం చేయడం, 6 నెలల కోసం చేయడం, పార్లమెంట్ సెషన్లో దీని అప్రూవల్ తీసుకోవడం, అదంతా వేరు మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది. సో ఎమర్జెన్సీ కాలంలో మీకు ఎమర్జెన్సీ అంటే ఏంది అని అడిగినారు కాబట్టి ఎమర్జెన్సీ టైంలో మీకు ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా సస్పెండ్ అవుతాయి. ఆర్టికల్ 19 కానీ 20, 21, 25. నిజంగా చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులన్నీ కాలరాయబడతాయి. ఏది నిజంగా ఒక కంట్రీకి ఇంకో కంట్రీ వార్ విషయంలో వస్తే పర్వాలేదు. ఇంటర్నల్ ఈ ఆర్మ్డ్ రెబెలియన్ అని, అంటే మనకు మన దేశంలోనే ఉన్న సైన్యం కానీ లేకపోతే పోలీస్ కానీ తిరగబడినప్పుడు పెట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే అప్పట్లో ఆర్మ్డ్ రెబెలియన్ అని పెట్టలేదు, మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం అనేది, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది పెట్టినారు. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కూడా, దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా
ఇది ఆర్టికల్ 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి, దాని పేరు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఓన్లీ అది మనకి ఇందిరాగాంధీ గారి టైంలో వచ్చింది. సో అది ఎందుకు వచ్చింది అనేది మనం తదితర మనం చర్చలోకి తీసుకొద్దాం. ఇందిరాగాంధీ గారి టైంలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది అని ఆమె ఆ రీజన్ తీసుకొని, అది ఇంటర్నల్ నిజంగా డిస్టర్బెన్స్ ఉండి తెచ్చిందా, ఆమె వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో తెచ్చిందా అనేది మీరు ముందు చెప్తారు. జూన్ 25, 1975 అసలు ఆ రోజు ఏం జరిగింది సార్? యా, గుడ్ క్వశ్చన్. జూన్ 25, 1975 నిజంగా కూడా మన భారతదేశం యొక్క ఒక పొలిటికల్ చరిత్రలో చాలా తీరని మచ్చ అనుకోవచ్చు, లేకపోతే చీకటి రోజులు అనుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఎమర్జెన్సీ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు 1962 నుంచి 68 వరకు ఎమర్జెన్సీలో ఉన్నాం నెహ్రూ గారి కాలంలో. సో ఆ తర్వాత మనము పాకిస్తాన్తో యుద్ధం ఉన్నప్పుడు 1971లో ఆ వారప్పుడు కూడా మనకు ఎమర్జెన్సీని తెచ్చుకున్నాం 1975 వరకు. బట్ మీరు అడిగిన ప్రశ్న 1975లో జరిగినటువంటిది ఏంటంటే, ఇందిరాగాంధీ గారు అప్పుడు బంగ్లాదేశ్ వార్ అయిపోయిన తర్వాత అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. సో యాదృచ్ఛికము మరి ఏంటో కానీ 352 అబౌవ్ అనుకుంటా. సో అప్పుడు ఆవిడ ఒక 3 ఏళ్ళు పరిపాలన తర్వాత ఏమైందంటే, ఈమె గెలిచిన వెనువెంటనే రాయ్బరీలో ఈమె ఎంపీగా గెలిచింది. ఎంపీగా గెలిచినప్పుడు ఏమైంది, ఆ ఎంపీ రాజ్ నారాయణ మీద గెలిచింది. రాజ్ నారాయణ ఏం చేసినారంటే ఒక కేసు వేసినారు, ఈమె మొత్తం గవర్నమెంట్ మిషనరీని యూటిలైజ్ చేసి గెలిచింది, ఈ ఎన్నిక చెల్లొద్దు, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఇది రద్దు చేయాలి ఈమె ఎన్నికని అని చెప్పి తను అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు ఆయనకు ఫేవర్గా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది. నిజంగానే ఈమె గవర్నమెంట్ మిషనరీని వాడుకుంది. ఎట్లా వాడుకుంది, ఆయన ఒక 12-15 గ్రౌండ్స్ పెట్టి వేసినాడు కేసు. బట్ కోర్టు ఏమో ఒక 2-3 గ్రౌండ్లనే తీసుకుంది. ఏంటంటే ఇందిరాగాంధీ గారు నిజంగా కూడా అప్పుడు ఎలక్షన్ ఏజెంట్ ఒక ఆయన యశ్పాల్ కపూర్ అని తన యొక్క సెక్రటరీ ఒక అతను ఉండే, ఓఎస్డీస్ సెక్రటరీస్ అంటాం కదా, ఆ రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ అట్లా అంటాం, వాళ్ళ రకంగా ఉండే. సో తనని ఎలక్షన్ ఏజెంట్గా నియమించడం జరిగింది. కానీ మన ఇండియన్ డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ ఎంప్లాయీ కెనాట్ బి ఏ పొలిటికల్ ఏజెంట్, ఈ ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనకూడదు, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొనకూడదు అనేది చట్టం చెప్తుంది. కానీ అతను ఏం చేసినాడంటే, రిజైన్ చేసిన తర్వాత ఇటువంటి వస్తాయని ఆయన ముందే కనుక్కొని రిజైన్ చేసినాడు. బట్ రిజైన్ చేసినటువంటి డేట్ కంటే ముందే తను ఏం చేసినాడంటే కాంగ్రెస్ ర్యాలీస్లో పాల్గొన్నాడు, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రసంగాలు కూడా ఇచ్చినాడు. అవన్నీ కూడా రికార్డెడ్ ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఇందిరాగాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోలీస్ మిషనరీ అంటే బ్యారికేడ్స్ కానీ మైకులు కానీ మొత్తం పోలీస్ గవర్నమెంట్ సంబంధించినటువంటి మెకానిజం అంతా అక్కడ వాడుకున్నారు. ఈ 2 గ్రౌండ్స్ మీద ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అలహాబాద్ తీర్పు వ్యతిరేకంగా రావడం వల్ల ఇందిరాగాంధీ గారు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఈమె ఎన్నిక నిజంగా చెల్లుతుందా లేదా మనం ఫర్దర్ రివ్యూ చేద్దాము, ప్రస్తుతానికైతే ఆమె ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు, ఆమె ఓటింగ్ రైట్ కూడా లేదు, కానీ అప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్గా మాత్రం ఉండొచ్చు. మన దగ్గర ఎంపీగా ఉన్నా లేకున్నా 6 నెలలు ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఉండొచ్చు, తర్వాత ఎన్నుకోబడాలి. సో ఆ రకంగా సుప్రీంకోర్టు కొంత వెసులుబాటు ఇస్తూ ఆమెకి తీర్పునిచ్చినారు. కింది కోర్టు ఏమో 6 ఏళ్ళు ఆమెకి రాజకీయాల్లో మళ్ళీ ఎలక్షన్స్లో పోటీ చేయకూడదనే తీర్పు వచ్చింది. కాబట్టి ఈమె ఇందిరాగాంధీ ఏమనుకుందంటే, ఇది ఎట్లయినా నాకు మోసమే, ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇమీడియట్గా ఆమె దీదెన్ ఒక సిద్ధార్థ శంకర్ రే అని వెస్ట్ బెంగాల్ సీఎం ఉండే, ఆయనను పిలిపించుకొని ఈజ్ పర్సనల్ ఎయిడ్ అంటే కొంత కాన్ఫిడెన్షియల్ పర్సన్, ఆమెకి పిలిపించుకొని మరి సిచ్యువేషన్ ఇట్లా ఉంది ఏం చేద్దామంటే, ఆయన ఈ ఆర్టికల్ 352 ప్రొవిజన్ ఉంది ఇంటర్నల్ డిస్టర్బెన్స్. మరి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏముంది ఆ రోజుల్లో? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది మనకు ఈ బీహారు, గుజరాత్ రాష్ట్రాలలో అక్కడ కొంత మేరకు ఈ అత్యధిక ధరలు పెరగడము, ఈ ఆహార పదార్థాల నిల్వలు తగ్గిపోవడం, సో అనేక డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాటికి జయప్రకాష్ నారాయణ అని చాలా ఫేమస్ స్వాతంత్ర సమరయోధుడు, ఆయన కాలం ఏంటంటే ఆయన ప్రధానమంత్రి కావాలి యాక్చువల్గా, నాకు స్వాతంత్ర సమరయోధుడే కానీ నాకు ఎటువంటి పదవులు వద్దు అని ఆయన ఒక న్యూట్రల్ అన్నా హజారే టైప్ ఆ రకంగా ఉన్నాడు అన్నట్టు. సో ఆ జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అనేక విషయాల మీద, నాట్ ఓన్లీ వన్. ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ అప్పటికే అలహాబాద్లో ఈ రకంగా గెలిచింది అనేది డిస్టర్బెన్స్ రావడం, గో బ్యాక్ అని
ఈమెనేమో గరీబీ హటావ్ అని ఇందిరాగాంధీ స్లోగన్, వాళ్ళు జయప్రకాష్ నారాయణ వీళ్ళందరేమో ఇందిరాకు హటావ్ అని వాళ్ళ స్లోగన్. సో ఆ రకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. సో 2 రాష్ట్రాలలో ఈ డిస్టర్బెన్సెస్ని కూడా ఆర్టికల్ 356 నేను చెప్పాను కదా 3 రకాల ఆర్టికల్ 352 ఆర్టికల్ 356 ద్వారానేమో రాష్ట్రాల యొక్క గవర్నమెంట్స్ని రద్దు చేసి సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలనలోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రెసిడెంట్ రూల్ అంటారు దాన్ని. 3వది 360 ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. సో అప్పటికి ఆ 2 రాష్ట్రాలలో గవర్నమెంట్లను రద్దు చేయడం, అక్కడ ఇంకా అల్లర్లు చెలరేగడం, ఈ రకంగా కొంత డిస్టర్బెన్స్ ఉంది ఇంటర్నల్ అని చెప్పి ఆమె ఎమర్జెన్సీని తీసుకోవడం. అప్పుడున్న ఫక్రుద్దీన్ అలీ అనే ప్రెసిడెంట్కి ఈమె వెళ్ళి లెటర్ ఇవ్వడం, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉంది మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. కానీ మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ది తీసుకోలేదు కదా పర్మిషన్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రజాస్వామ్యంలో జరగాలి. కానీ ఆమె ఏం చేసింది, ప్రెసిడెంట్కి ఏమో చెప్పింది, ఆల్రెడీ పంపించేసింది. హడావుడిగా ఫోన్లు చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని పిలిచి నేను ఇట్లా ప్రెసిడెంట్ రూల్ పెట్టబోతున్నా అని అప్పటికే ఆమె ప్రెసిడెంట్కి చెప్పాల్సింది చెప్పేసింది. ఆల్రెడీ మొత్తం సరంజామా ఏర్పాటు అయింది. అప్పుడు మినిస్టర్స్కి ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 30 minutes మీటింగ్ అనుకుంటా, 20 or 30 minutes మీటింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్లో చెప్పేస్తే అప్పుడు ఆమెకు ఎదురు లేదు, మినిస్టర్స్ కూడా ఎవరు ఎదురు చెప్పలేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఆమె ఏం చేసింది, ఇమీడియట్గా నైట్ మనకు ప్రజాస్వామ్యంలో 3 పిల్లర్లు, ఒకటి లెజిస్లేచర్, 2వది న్యాయ వ్యవస్థ, 3వది ఎగ్జిక్యూటివ్. ఆ 3 కాకుండా ఇంకో పిల్లర్ మనకి జర్నలిజం, ఇది ఈ రకంగా ఉండేది. ఆ రోజుల్లో ఏంటంటే రేడియో ఒక మాధ్యమమే ఉండేది, టీవీ న్యూస్ ఛానల్ ఏవి లేవు, మీలాగా యూట్యూబ్ ఛానల్ కూడా లేవు. ఆ తర్వాత ప్రెస్, ఏది పేపర్లలోనే ప్రింటెడ్ ప్రెస్ ఉండేది, అన్ని వార్తాపత్రికలు. సో ఆ రకంగా ఉన్నటువంటి వాటిని మరి వాటిల్లో ఇవన్నీ కూడా నిజాలు బయటకు వస్తాయి కదా. అందుకని ఆవిడ ఏం చేసిందంటే రేడియోలో ఆమె చేతుల్లో పనే గవర్నమెంట్ చేతుల్లోనే నడిచేది అప్పుడు రేడియో. కాబట్టి ఆమె ప్రసంగం, నేను దేశంలో ఎందుకు ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చిందనే ప్రసంగం. తర్వాత ఆమె దేశ పరిస్థితుల దృష్ట్యా అన్నది. కానీ దేశ పరిస్థితుల దృష్ట్యా కాదు ఇది. ఆమె పదవిని కాపాడుకోవడానికి, ఆమె వ్యక్తిగతంగా సర్వైవ్ అవ్వడానికి, ఆమె మీద వచ్చిన కోర్టు తీర్పులను అనుసరించి, అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రాబ్లం కోసం మొత్తం దేశాన్ని ఎమర్జెన్సీ విధించడం. అసలు దేశానికి అవసరం పడితే చేయాల్సినటువంటిది తనకు అవసరంకి తగ్గట్టుగా ఎమర్జెన్సీని వాడుకుంది. సో అప్పుడు ప్రెస్ని ఏం చేసిందంటే ఆమె కరెంటు తీసేసింది. నైట్ ప్రెసిడెంట్ రూల్ రావడం, ఆ రోజు నైటే కరెంటు తీసేయడం, తెల్లారి పేపర్లలో అన్ని ఎంటీ పేపర్లు వచ్చినాయి. ఆ రోజు ఉన్న వాళ్ళు ఎవరైనా ఏజ్డ్ వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే సపోజ్ ఉదాహరణకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది అనుకోండి, కింద ఏముండదు ప్రింటింగ్, వైట్ పేపర్సే పంపించేసారు. సో ఆ రకంగా తర్వాత సెన్సార్, ప్రతి దగ్గర ఒక సెన్సార్ ఆఫీసర్ ఉండేది. పేపర్లలో ఇక ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఏ వార్త ప్రచురించాలన్నా ఆమెకు చెప్పే చేయాలి. ఆ రకంగా ఆ రోజు ఎంతలాగా ఉండేది. ఒక హిట్లర్ని తలపోసి, నిజంగా జర్మన్కి వెళ్ళి ఏమంటే తెచ్చుకున్నాం ఆర్టికల్స్, కానీ ఇందిరాగాంధీ గారిని కూడా హిట్లర్తో కూడా పోల్చడం జరిగింది. ఆ తర్వాత ఆమె కూడా కనిపెట్టింది, నన్ను హిట్లర్తో పోలుస్తారు, ఇదంతా బాగాలేదు అది ఇది అని చెప్పి ఆమెకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పట్లో మళ్ళీ నువ్వే వస్తావు గవర్నమెంట్లో కానీ కొన్ని రిపోర్ట్స్ ఇవ్వడం, అదంతా చేసి ఆమె నమ్మి ఎలక్షన్స్కి పోయింది. ఆ తర్వాత జనతా గవర్నమెంట్ రావడం జరిగింది. సో ఆ రకంగా ఎమర్జెన్సీ ఆనాటి రోజులు ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయడం, ముఖ్యంగా ఆ రోజు చర్చింపబడాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం నైటు, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవకముందే జయప్రకాష్ నారాయణ్, అద్వానీ, వాజ్పేయి, వసుంధరాజ సింధియా, మొరార్జీ దేశాయ్, జార్జ్ ఫెర్నాండెస్ ఇలాంటి సోషలిస్ట్ లీడర్లను కానీ జనసంఘ్ లీడర్లను కానీ అందరినీ, ప్రతిపక్ష నాయకులు ఎవరు కనిపిస్తే వాళ్ళని, చరణ్ సింగ్ లాంటి వాళ్ళని అందరినీ జైల్లో పడేసింది. సో ఆ రకంగా జైళ్ళల్లో మొత్తం ప్రతిపక్ష నాయకులు అందరినీ అరెస్ట్ చేయడం, దాదాపు 1,00,000 మంది దాకా అరెస్టులు అయిపోయినాయి. సో అంతమందిని ఒకేసారి చేయడం ఇండియన్ డెమోక్రసీలో అదే ఫస్ట్ టైం. జైళ్ళల్లో పెట్టిన తర్వాత ప్రజా ఉద్యమాలు లేచినాయి ఉవ్వెత్తున. ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ నిరసిస్తూ ఉన్నారు. మోడీ గారు అయితే ఆ ఎమర్జెన్సీ కాలంలో మారువేషంలో, ఒక సిక్కు వేషధారణలో, ఇంకొక వేరే వేషధారణలో ఉండి కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వారు ప్రచారం చేసినారు. సో ఆ రోజుల్లో అనేక మంది ఆ రకంగా ప్రచారాలు చేసేవాళ్ళు. సో అప్పట్లో ఇందిరాగాంధీ గారి ఒక ఆమె క్లాస్మేట్ కూడా అవుతుంది, ఆమె ఎంపీ గాయత్రీ దేవి అని, ఆమె మహారాణి. ఈమె కన్నా బ్యూటిఫుల్ ఉంటుంది. ఈమె అందం మీద ఆమె ఈర్ష్య అని కూడా కథనాలు అనేకం మనం చూస్తూ ఉంటాం. ఇందిరాగాంధీ అంటే
అవతల నాకన్నా అందంగా ఉంది అనే ఒక ఈర్ష్యపడ్డది అనేది కూడా చూసినాం అనేక పుస్తకాలలో. సో ఆ రకంగా ఆమెను కూడా పాపము హింసించడం, అనేక మందిని జైళ్ళల్లో పెట్టడం, ఆ రకంగా పరిపాలన సాగింది. సో ఇక్కడ ప్రజాస్వామ్యం నిజంగా కూని చేయబడ్డది ఒక వ్యక్తి కోసం. ఒక దేశంలో నిజంగా అల్లకల్లోల పరిస్థితులు ఉంటే అది వేరు. సో ఆ రకంగా ఆర్టికల్ 352ని ఆమె ఎమర్జెన్సీని దుర్వినియోగపరచడం, ఆ తర్వాత మళ్ళీ 42nd అమెండ్మెంట్ ఈ దేశంలో ఒక 3 చర్చనీయాంశం. ఒకటి 39 అమెండ్మెంటు, ఒకటి 42 అమెండ్మెంటు, ఒకటి 44 అమెండ్మెంటు. 39 అమెండ్మెంటు తర్వాత ఆమె వ్యక్తిగతం కోసం 39th అమెండ్మెంట్ దేనికి తెచ్చిందంటే అప్పుడే ఆర్టికల్ 329A దీంట్లో పొందుపరిచినారు. ఆ 329A ఏం చెప్తుందంటే 39th అమెండ్మెంట్ ఈ దేశంలో కోర్టులు, న్యాయస్థానాలు జ్యుడిషియల్ రివ్యూకి ప్రధానమంత్రి పదవి కానీ, ప్రెసిడెంట్ పదవి కానీ, వైస్ ప్రెసిడెంట్ పదవి కానీ, స్పీకర్ పదవి కానీ వీళ్ళ మీద కోర్టులు ఏమీ చేయకూడదు. అసలు కేసులే వీళ్ళ మీద ఎంటర్టైన్ చేయొద్దు, కేసులే తీసుకోవద్దు అనే రకంగా ఆమె ఆ చట్టాన్ని, కాన్స్టిట్యూషన్ని సవరించింది. అదే రకంగా దాంట్లోనే మళ్ళీ ఆమె 42nd అమెండ్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. 42nd అమెండ్మెంట్లో మీకు సోషలిస్టు, సెక్యులరు అనే పదాలు, అంటే ప్రియంబుల్ని రాజ్యాంగాన్ని మార్చేసింది ఆవిడ. ఇక తనకు అనుకూలంగా రాజ్యాంగాన్ని చిత్రవద చేసినట్టుగా మార్చేయడం జరిగింది. సో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అసలు ఆగమేఘాల మీద 39 అమెండ్మెంట్ అయితే మీకు ఎట్లా పాస్ అయిపోయిందంటే, సబ్జెక్ట్ టు కరెక్షన్ 10th ఆగస్టు నాడు మధ్యకాలంలో 77-75 మధ్యలో 39th అమెండ్మెంట్లో ఏం జరిగిందంటే, ఈ ఒక రోజు పార్లమెంట్లో చర్చకు పెట్టినారు, ఆ రోజే పాస్ అయిపోయింది. నెక్స్ట్ డే రాజ్యసభ, థర్డ్ డే ప్రెసిడెంట్, ఫోర్త్ డే ప్రొక్లమేషన్. సో ఆ రకంగా ఆమెకు అనుకూలంగా, ఆమెకు అవసరం పడ్డటువంటి రాజ్యాంగాన్ని ఆ రకంగా వాడుకోవడం జరిగింది. ఈ రకంగా చరిత్రలో సరే దాన్ని మళ్ళీ 44 అమెండ్మెంట్ ద్వారా మన జనతా గవర్నమెంట్ దాన్ని సరిదిద్దింది. ఏది నేను చెప్పాను చూడండి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది తీసిపడేసి ఇది ఓన్లీ మనము ఆర్మడ్ రెబెలియన్ అంటే ఆయుధాలు చేతబట్టి దేశం అల్లకల్లోల పరిస్థితులు అవుతాయి కదా. సో ఆ రకమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఈ ఎమర్జెన్సీని విధించవచ్చు అనేది. తర్వాత 44 అమెండ్మెంట్లో ఇంకా ప్రెసిడెంట్ నార్మల్ పరిస్థితులు వచ్చినాయని ఊహిస్తే పార్లమెంట్ దాకా పోవాల్సిన పని లేదు, ఆయనే డైరెక్ట్ ఎత్తివేయచ్చు, లేకపోతే పార్లమెంటు సింపుల్ మెజార్టీతో కూడా ఎత్తివేయచ్చు. ఈ రకంగా కొంత సింప్లిఫై చేసినారు ఎమర్జెన్సీని. సో ఆ రకంగా ఎమర్జెన్సీ పీరియడ్ అనేది ఇందిరాగాంధీ గారు చేసినవి అనేక రకమైనటువంటి ఆ రోజు అనర్థాలకు తావుతీసింది. సో చరిత్రలో మనకు భారతదేశంలో నిజంగా ఎమర్జెన్సీ కాలం అందరూ అనుకుంటారు 3 సార్లు వచ్చిందని, కానీ 62 నుంచి 68 అదేం తక్కువ పీరియడ్ కాదు. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసినారు నెహ్రూ గారు. తర్వాత 71 to 75 అంటే మధ్యలో యుద్ధం పాకిస్తాన్ మనం గెలిచినాం ఏది బంగ్లాదేశ్ మీద. సో అఖండ మెజారిటీ మీకు వచ్చింది, కానీ దాన్ని 77 దాకా లాగినారు. సో వేరే మనం చట్టాలలో చాలా క్లియర్గా ఉంది, ప్రెసిడెంట్ ఒక 1 month వరకు మనం చేయగలుగుతాడు, ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదించాలి. అట్ ద మోస్ట్ 356 ఆర్టికల్ అయితే ఒక 6 months వరకు తీసుకెళ్ళొచ్చు, అట్లా ఓన్లీ 3 years వరకే ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఈ రకంగా ఉన్నాయి ప్రొవిజన్స్, కానీ అన్నీ తుంగలో దొక్కినారు. వాళ్ళు అనుకున్నదే అంటే నేను అనుకుంటాను అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఎట్లాగో డైనాసిటీ నెహ్రూ గారి నుంచి వచ్చింది కదా, ఆమె చైనా మోడలో లేకపోతే ప్రెసిడెంట్ మోడల్కో దీన్ని కన్వర్ట్ చేద్దాం అనుకుందా, అంటే ఆమెను ప్రశ్నించకుండా ఆమెనే పరిపాలిద్దామా అని. ఇంకా అమ్మో పెద్ద సంఘటన మీకు సంజయ్ గాంధీ. ఇట్స్ ఎ మేజర్ రోల్ ఇన్ ఎమర్జెన్సీ పీరియడ్. సో సంజయ్ గాంధీ ఒకవైపు ఈ గరీబీ హటావో అని చెప్పి పేదవాళ్ళ ఇండ్లన్నీ బుల్డోజర్లు పెట్టి అప్పుడు బుల్డోజర్లు లేవు కానీ కూలగొట్టేయడం. సో తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత దుర్మార్గం అంటే, అప్పుడు జనాభా పెరిగింది, మనకు ఆర్థిక స్థితులు దీనివల్ల దెబ్బతింటున్నాయని ఆయన మొత్తం 2 లేక 3 పిల్లలను గోడల మీద కూడా మనం చాలా కాలం చూసినాం. సో ఆ రకంగా ఆయన ఫ్యామిలీ ప్లానింగ్ 2 కాదు 3 కాదు, అసలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపిస్తే తీసుకెళ్ళిపోవడం, అన్మ్యారీడ్ అమ్మాయిలను కూడా తీసుకుపోయి ఆపరేషన్లు చేయడం, అది చేసాడు కనీసం ఆయన.
ఏది అప్పట్లో కొన్ని దవాఖానలే ఉండేది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్కి, చెట్ల కింద చేయడం, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ చేయడం జంతువులాగా. అది శానిటైజేషన్ లేక వికటించి అనేక మంది ప్రాణాలు పోయినాయి. సో ఆ రకమైన దుర్మార్గంగా సంజయ్ గాంధీ గారి ఆ రకంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనే నెక్స్ట్ పొలిటికల్ వారసుడు. ఇందిరాగాంధీని కూడా అందరూ అంటుంటారు, ఇందిరాగాంధీని ఆయన కొట్టినాడనో లేకపోతే అసలు ఇందిరాగాంధీని లెక్క చేయడనో, చాలా విషయాలు సంజయ్ గాంధీ ఇందిరాగాంధీ రిలేషన్స్లో కూడా ఉన్నాయి. చనిపోయినప్పుడు కూడా ఆయన వాచ్ కోసం ఈమె వెతికినట్టుగా అవన్నీ వేరు కథనాలు. కానీ ఎమర్జెన్సీ పీరియడ్లో సంజయ్ ఆ రకంగా వాళ్ళ గరీబీ హటావ్ కానీ ఫ్యామిలీ ప్లానింగ్ కానీ వికటించి మన వాళ్ళు ఇందిరా హటావ్ అనే నినాదం ఇది చేసి 77లో మళ్ళీ మన జనతా గవర్నమెంట్ రావడం. జనతా గవర్నమెంట్ తర్వాత మళ్ళీ చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఈమె చేసినటువంటి ఆ రోజుల్లో కొన్ని ఈ ఏదైతే ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక ఆయిల్ కంపెనీకి కొన్ని కంపెనీల డిస్ప్యూట్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఇచ్చిరని, వాటిని ఇచ్చిన వాటి మీద ఎంక్వైరీ చరణ్ సింగ్ కమిషన్ వేయడం, మొరార్జీ వద్దు అవన్నీ అనడం. కానీ చరణ్ సింగ్ హోమ్ మినిస్టర్గా నిర్ణయం తీసుకొని ఆమె మీద ఒక కమిషన్ వేయడం, దానివల్ల జైల్లో పెట్టడం, కేసులో జైల్లో పెట్టడం వల్ల ఆమె కొంత మళ్ళీ సింపతి గెయిన్ అవ్వడం. ఆ తర్వాత చరణ్ సింగ్ మొరార్జీ దేశాయ్ని విభేదించిన తర్వాత చరణ్ సింగ్ ఫ్రాక్షన్కి మళ్ళీ ఇందిరాగాంధీ మద్దతు ఇవ్వడం, ఎవరైతే జైల్లో పెట్టిరో ఆయనకే మద్దతు ఇచ్చింది. ఈ ఆశ ఏంటంటే ఆ కేసులు కొట్టేస్తుందని, కొట్టేయకపోగా చరణ్ సింగ్ ఫర్మ్గా ఉంటే ఆమె మళ్ళీ సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. నేను అన్న దీని మధ్యలో మీకు ఇంకొక సబ్జెక్టు జార్జ్ ఫెర్నాండెజ్, ఎందుకంటే ఆయన గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. రైల్వే ఉద్యోగులు ఒకేసారి ఒక 3 లక్షల మంది ఎంతోమంది మొత్తం వాళ్ళ వేతనాల గురించి వీటి గురించి స్ట్రైక్ చేయడం జరిగింది. సో ఆయనను కూడా జైల్లో పెట్టడం జరిగింది. సో ఆ రకంగా దాన్ని కూడా ఒక బూచిగా చూయించింది ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కింద. సో ఇట్లా అనేక చూయించి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కింద నేషనల్ ఎమర్జెన్సీని ఈమె ఇందిరాగాంధీ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ గురించి విన్నారు కదా సార్, మనకి ఇన్ డీటెయిల్గా ఎమర్జెన్సీ గురించి చెప్పారు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా శ్రీయా స్టూడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.